ఏపీ ప్రభుత్వం అటాచంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అధికార పార్టీ నేతలు అదేవిధంగా అధికారులకు ఇంకా భంగం ఎదుర్కోవాలని చెప్పవచ్చు. ఎందుకంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా అటు ప్రజల నియోజకవర్గంలోని జాండ్లపేట మండలంలో కావచ్చు, లేకపోతే జిల్లా కేంద్రమైన అనంతపురంలో కావచ్చు పూర్తి స్థాయిలో నిలదీస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే జాండ్లపేటలో తమకెందుకు గత కొంతకాలంగా ఇస్తున్న పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఎందుకు అశాంతరంగా తొలగించారు? 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు వస్తుంది అనుకున్నాం, అదేవిధంగా 1500 వస్తుందని భావించామని వికలాంగులు, వృద్ధులు పూర్తి స్థాయిలో నిలదీస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అందుకే జన్మభూమి కార్యక్రమానికి వెళ్తున్న అధికారులను జాండ్లపేటలో అడ్డుకున్నారు. అదేవిధంగా అనంతపురం మహాత్మా గాంధీ కాలనీలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి పూర్తి స్థాయిలో నిలదీసిన వాతావరణం కనిపిస్తుంది. ఈ సందర్భంగా రకరకాల వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధులు, వికలాంగులు శాతకాలంగా పెన్షన్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు సాంకేతిక కారణాలు చూసి తమను ఎందుకు తొలగిస్తారంటూ పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టారు, పోలీసులు వారిని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఒకటే చెప్తున్నారు, బోగస్ మాత్రమే తొలగిస్తున్నాం, అయితే అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారు తిరిగి వైట్ పేపర్ లో అచ్చి రాసిస్తే దాన్ని పరిశీలిస్తారని చెప్తున్నారు. దీనిపైన వృద్ధులు, వికలాంగులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిందేయడంతో పాటు అధికారులను కూడా పూర్తి స్థాయిలో దూషణ దిగిన పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, అయితే కొంతమందికి అర్హులను చేసి పింఛన్లు ఇవ్వడం, మరికొంతమందికి కాదనకుండా చెప్పడం, దీన్ని బట్టి ఇటు వృద్ధులు, వితంతువులు ఏం చెప్తున్నారు, అలాగే అధికారులు దీనిపై ఏమైనా సమాధానం చెప్పారా? ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్దేశపూర్వకంగానే పెన్షన్లను తొలగించిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్ల వరకు 65 సంవత్సరాలు కటాఫ్ పెట్టారు. వాటికి సంబంధించి ఆధార్ కార్డులోనూ రేషన్ కార్డులోనూ 1 సంవత్సరం అటు ఇటు అయినప్పటికీ కొంచెం అయితే వితంతు పెన్షన్, ఎందుకంటే భర్తలు పోగొట్టుకొని చాలా కాలంగా ఇది వరకు పెన్షన్లు అంటే దాదాపుగా 4-5 సంవత్సరాలుగా భర్తలు పోగొట్టుకొని వారు పెన్షన్ తీసుకుంటున్న సమయంలో ఇప్పుడు వారందరినీ కొనసాగించాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. అయితే వారిని కూడా సాంకేతిక కారణాలు వారికి పెన్షన్ ఇవ్వబోమని అధికారులు తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం వ్యూహాత్మకంగా గమనిస్తోంది. ఎందుకంటే పెన్షన్లలో సంఖ్య తగ్గించడం ద్వారా ఇందులో బడ్జెట్ సంబంధించి పూర్తి స్థాయిలో మిగులుబాటు చేస్తుంది. అదేవిధంగా వారికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ కమిటీ ఎవరికైతే సూచించిందో వారికి మాత్రమే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఓకే శివారెడ్డి, చూస్తున్నాం మనం అనంతపురంలో వృద్ధులు, వికలాంగులు తమకు పింఛన్లు అందాలని చెప్పి మా ఊరి జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నట్టు తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లా నందిగామ మండలం చెరువు కొమ్మపాలెంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం రసాభాసగా మారింది. దీనికి సంబంధించి అక్కడి సమాచారం కరెస్పాండెంట్ రమాకాంత్ అడిగి తెలుసుకుందాం. రమాకాంత్, అక్కడ ఎటువంటి పరిస్థితి కనబడుతోంది? వృద్ధులు, వితంతువులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ప్రారంభించారో అదే విధంగా రసాదశ కూడా కొనసాగుతుంది. ఈ రోజు నందిగామ మండలం కొమ్ముపాలెం గ్రామంలో మా ఊరు కార్యక్రమాన్ని, జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు తలనొప్పిగా మారింది. అక్కడ దాదాపు 90 పెన్షన్లు కావాలని తొలగించారని అక్కడ గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళన దిగారు. మొత్తం జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని అడ్డుకొని ప్రస్తుతం ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండా గతంలో దాదాపుగా 5-6 ఏళ్ల నుంచి పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఈ లిస్ట్ లో తొలగించడం అనేది ఎంతవరకు సమంజసం? కేవలం రాజకీయ కారణాలతోనే తొలగించారని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. తెలుగుదేశానికి ఓటు వేయని, లేకపోతే గ్రామాల్లో తెలుగుదేశానికి మద్దతుదారులు కాని వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి లిస్ట్ లో తొలగించడం అనేది ఏ విధంగా సబబు అని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. మొత్తం గ్రామం మొత్తం 90 పెన్షన్లు ఆపేశారని చెప్తున్నారు. వాళ్ళంతా ప్రస్తుతం గ్రామం మొత్తం ఒకటై ఏకతాటి మీద అధికారులు వచ్చిన ఎంఆర్ఓని, అదేవిధంగా ఎండిఓ, ఎంఈఓ వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ సభ జరగటానికి వీల్లేదు, ఎందుకు మాకు న్యాయం చేయనప్పుడు ఇటువంటి సభలో ఏర్పాటు చేయటం, ఈ ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తుంది, అందరినీ ఒకే విధంగా ఎందుకు చూడటం లేదు అని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అంటే దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ లో కేవలం 1300 కోట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీనికి చాలా ఖర్చు అవుతుందని గతంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఒంటెత్తు పోకడలు పోతుంది. ఆధార్ కార్డుని సాగుగా చూపి పెన్షన్లు తొలగించడం అనేది రాజకీయ కారణాలు అనేది హిడెన్ ఎజెండా అని గ్రామాల్లో మనకు వినపడుతున్న వ్యాఖ్య. మొత్తం మీద అయితే ఒక గ్రామం, ఒక చెరువు కొమ్ముపాలెం గ్రామంలోనే కాదు, ఈ దాదాపుగా ఈ 15-16 రోజుల పాటు జరిగే గ్రామాల్లో చాలా చోట్ల పెన్షన్లు తొలగించిన వాళ్ళు,
వితంతువులు, వృద్ధులు, వికలాంగుల పరిస్థితి అయితే మరీ దారుణం. ఎప్పటి నుంచో పుట్టుకతోనే వికలాంగులైన వాళ్ళకు కూడా పెన్షన్లు తొలగించడం సబబు కాదనేది వాళ్ళు అందరూ చెప్తున్నారు. కానీ తెలుగుదేశం నేతలు లోకల్ గా ఉన్న పాలిటిక్స్ తో లోకల్ గా వాళ్ళు తెలుగుదేశానికి సహకరించని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయితే ఖచ్చితంగా పెన్షన్లు తొలగిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వానికి అందరూ ఒకే దృష్టితో సమదృష్టితో చూడాల్సిన ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది అందరి నుంచి వ్యక్తం అవుతున్న అభిప్రాయం. నిజంగా ఇటువంటి కార్యక్రమం కొనసాగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశం కనపడుతుంది. ఈ రోజు ఉదయం చాలా చోట్ల ఇదే రకమైన ఆందోళన కార్యక్రమాలు, పెన్షన్లు తొలగించిన వాళ్ళు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఓకే రమాకాంత్, కృష్ణా జిల్లాలో పరిస్థితి మనం చూస్తున్నాము. తమకు ఎందుకు అర్హులైనా కూడా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ అటు వృద్ధులు, వితంతువులు అధికారులను నిలదీసిన పరిస్థితి కనపడుతుంది.